పెద్ద ఆయన ఇంటికి పిలిపించి అందరం మనం పోతే కౌన్సిలరు అతను ఏమన్నాడు, అందరికీ గుండు మొత్తంగా నేను మాట్లాడి మీకు మాట్లాడతా, విడివిడిగా ఉండకండి మీరు అని చెప్పాను లేదా? ఇది వాస్తవం కదా. ఏదో పెద్ద ఆయన ఏదో చెప్పాడు రఘురామరెడ్డి గారు అని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడము, ఆయన తరపున అధికారులు నాకే మాటలు దయచేసి మాట్లాడకూడదట. నేనుగా భాగస్తులు నాకు తెలుసు కాబట్టి మీకు ఎంత తెలుసు ఆ విషయంలో, నాకు కూడా అంత తెలుసు. అంత ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారే ఖర్చు పెట్టుకున్నారు, చైర్మన్కి ఎలాంటి సంబంధం లేదు అనేది వాక్యాలు వాడినారు. కానీ మీరు కూడా తీసుకున్నారు ఆ విషయంలో. నేను కూడా నా ముందన్నే చైర్మన్ సార్ గారి కూతురు అందరికీ 3 లక్షలు చెప్పున ఇచ్చారు. నువ్వు తీసుకున్నావు లేదా? నేను తీసుకున్నా. నా ముందర నువ్వు తీసుకున్నావు. ఇడుగులబాయలో చైర్మన్ చంద్ర గారు వాళ్ళ కూతురు వచ్చేసి ఆ తమలపాకుల్లో పెట్టి 3 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి చైర్మన్కి కౌన్సిలర్కి, ప్రతి ఒక్క కౌన్సిలర్ గెలిచిన కౌన్సిలర్కు ప్రతి ఒక్కరికి తమలపాకులు పెట్టి 3 లక్షలు ఇచ్చారు. అందరం తీసుకున్నాం. దాంట్లో ఒకరు అర్హయం తీసుకోలేదేమో. వైస్ చైర్మన్ షరీఫ్ గారు మాట్లాడిన వాక్యాలు చైర్మన్ సార్కే కాదు కౌన్సిలర్గా గుచ్చుకుండే మాటలు మాట్లాడినారు. నిన్నటి దినమున వచ్చేసి మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఖర్చు అంతా ఎమ్మెల్యే గారే పెట్టుకున్నారనే వాక్యాలు అనేది వాడినారు షరీఫ్ గారు, వైస్ చైర్మన్. అలాంటిది ఎవరు ఖర్చు పెట్టుకున్నారు మున్సిపాలిటీలో, ఎవరు పెట్టుకోలేదు అనేది మీకు కూడా తెలుసు ఆ విషయము. మీరు ఆ విషయం దాచేసి అంతా మా మాజీ ఎమ్మెల్యే గారు రఘురామరెడ్డి గారే పెట్టుకున్నారనేసి వాక్యాలు వాడినారు. దాంట్లో నేనుగా భాగస్తున్నే ఆ విషయంలో. ఇడుపులబాయిలో ఎలక్షన్లు 2 రోజుల ముందు ఇడుగులబాయిలో చైర్మన్ చంద్ర గారు వాళ్ళ కూతురు వచ్చేసి ఆ తమలపాకుల్లో పెట్టి 3 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి చైర్మన్కి కౌన్సిలర్కి, ప్రతి ఒక్క కౌన్సిలర్ గెలిచిన కౌన్సిలర్కు ప్రతి ఒక్కరికి తమలపాకులు పెట్టి 3 లక్షలు ఇచ్చారు. అందరం తీసుకున్నాం. దాంట్లో ఒకరు అర్హయం తీసుకోలేదేమో, అందరూ తీసుకున్నాం మేము. అది మీరు మర్చిపోయారు. అది మర్చిపోయి అంతా ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారే ఖర్చు పెట్టుకున్నారు, చైర్మన్కి ఎలాంటి సంబంధం లేదు అనేది వాక్యాలు వాడినారు. కానీ మీరు కూడా తీసుకున్నారు ఆ విషయంలో. నేను కూడా నా ముందన్నే చైర్మన్ సార్ గారి కూతురు అందరికీ 3 లక్షలు చెప్పున ఇచ్చారు. నువ్వు తీసుకున్నావు లేదా? నేను తీసుకున్నా. నా ముందర నువ్వు తీసుకున్నావు. తీసుకోలేదు, అంతా ఎమ్మెల్యే గారే ఖర్చు పెట్టుకున్నారనే వాక్యాల్లో చాలా తప్పు. అది రాంగ్. అది స్థాయికి తగినట్టు మాటలు మీ దగ్గర లేవు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. స్థాయి పట్టి మాట్లాడాలి ఏదైనా. కానీ మీడియా వాళ్ళు వచ్చి ముందు పక్క కూర్చున్నారు, మనం 4 ఏదైనా వాగేస్తే సరిపోద్ది, పబ్లిక్లో తెలిసిపోతుంది అనేది అది వేస్ట్. అది సబ్జెక్టే కాదు అసలు. అది మీరు ఇడుపులబాయిలో 3 లక్షల రూపాయలు తీసుకున్నారా లేదా? తీసుకున్నారని నేను ప్రమాణం చేస్తాను మసీద్లో ఖురాన్ పెట్టుకుని. మీరు తీసుకోలేదని ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తారా తీసుకోలేదని? ఏ కౌన్సిలర్ తీసుకోలేదు. ప్రతి ఒక్కరు తీసుకున్న దాంట్లో అర్రా కొర్ర అంటాడా, అది ఒక్కరిద్దరు తీసుకోలేదు. అది అందరికీ తెలుసు ఆ విషయం. ఈరోజు మీరు ఏదో పెద్ద ఆయన ఏదో చెప్పాడు రఘురామరెడ్డి గారు అని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడము, ఆయన తరపున అధికారులు నాకే మాటలు దయచేసి మాట్లాడకూడదట. నేనుగా భాగస్తులు నాకు తెలుసు కాబట్టి మీకు ఎంత తెలుసు ఆ విషయంలో, నాకు కూడా అంత తెలుసు. పెద్ద ఆయన ఇంటికి పిలిపించి అందరం మనం పోతే కౌన్సిలరు అతను ఏమన్నాడు, అందరికీ గుండు మొత్తంగా నేను మాట్లాడి మీకు మాట్లాడతా, విడివిడిగా ఉండకండి మీరు అని చెప్పాను లేదా? ఇది వాస్తవం కదా. అందరు ఉన్నారు దాంట్లో. 6-7 మంది కౌన్సిలర్ ఉన్నారు. మీకు కూడా తెలుసు ఎవరెవరు ఉంది. అక్కడ అయిపోయిన తర్వాత మేము పొద్దుటూరు ఊరు పెట్టుకు వచ్చిన తర్వాత టీ తర్వాత మీరే ఏం వాగినారు అది గుర్తుందా మీకు? పెద్ద అట్లా చేసినా మీరే వాగినారు. అది ఒకటి మర్చిపోయారా మీరు? అంత గుర్తుంది అందరికీ. కానీ మీడియా ముందర ఏదో వాగేయాలా, ఎవరో చూడాలా మనది అనేది చెప్పడం, మాట్లాడడం ఇది పద్ధతి కాదు. స్థాయికి తగ్గట్టు మాట్లాడడం కాదు అది.